జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. హనుమాన్ చాలీసా ఇది కేవలం ఒక భక్తి గీతం మాత్రమే కాదు. దీనిలో దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాలు, ఆధ్యాత్మిక శక్తులు, ఆశ్చర్యకరమైన విషయాలు మీకు తెలుసా? ప్రతి ప్రశ్న వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. మీకు ఎంత తెలుసో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అయితే ఆలస్యం చేయకుండా మన హనుమాన్ చాలీసా మహా క్విజ్ను ప్రారంభిద్దాం. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ బిగిన్. హనుమాన్ చాలీసాలో సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని తెలిపే చౌపాయి ఏది? జయ హనుమాన జ్ఞానగుణసాగర, యుగ సహస్ర యోజన పరభాను, సూక్ష్మ రూపధరి సియాహి దికావ, రామదూత అతులిత బలదామ. యుగ సహస్ర యోజన పరభాను. ఇది భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని సూచిస్తుంది. హనుమాన్ చాలీసాను తులసీదాస్ ఏ భాషలో రచించారు? సంస్కృతం, అవధి, హిందీ, బ్రజ్ భాష. అవధి. 16వ శతాబ్దంలో సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా అవధి భాషలో రచించారు. చాలీసా అనే పదం దేనిని సూచిస్తుంది? 40 శ్లోకాలు, 40 రోజులు, 40 చౌపాయీలు, 40 నియమాలు. 40 చౌపాయీలు. చాలీసా అంటే హిందీలో 40 చౌపాయీలు ఉన్నాయి కాబట్టి హనుమాన్ చాలీసా అంటారు. చాలీసా ప్రారంభంలో ఎన్ని దోహాలు ఉంటాయి? 1, 2, 3, 4. రెండు. ప్రారంభంలో 2 దోహాలు, చివర్లో 1 దోహా ఉంటుంది. హనుమాన్ అనే పేరుకు అర్థం ఏమిటి? బలం కలవాడు, జ్ఞానవంతుడు, విరిగిన దవడ కలవాడు, వాయుపుత్రుడు. విరిగిన దవడ కలవాడు. హను అంటే దవడ లేదా జ్ఞానం. మాన్ అంటే కలవాడు. ఇంద్రుడి వజ్రాయుధం తగిలి దవడ విరగటం వల్ల లేదా జ్ఞానాన్ని హరించేవాడు అని అర్థం. హనుమాన్ చాలీసా ప్రకారం హనుమంతుడు ఎవరి భక్తుడు? శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు. రాముడు. హనుమంతుడు రామునికి పరమభక్తుడు, రామదూత. రామదూత అతులిత బలధామ. ఈ చౌపాయిలో అతులిత అంటే ఏమిటి? అపారమైన లేదా పోల్చలేని, చిన్న, బలహీనమైన, భయపడే. అపారమైన, పోల్చలేని. హనుమంతుని బలం వర్ణనాతీతం అని దీని అర్థం. హనుమాన్ చాలీసాలో హనుమంతుడు ఎవరి కుమారుడిగా పేర్కొనబడ్డాడు? శివుడు, కేసరి, వాయుదేవుడు, సూర్యుడు. వాయుదేవుడు. పవనసుత నామ అని చాలీసాలో ఉంది. హనుమంతుడు వాయుపుత్రుడు. హనుమంతుడు సీతమ్మను వెతకడానికి ఎక్కడికి వెళ్ళాడు? అయోధ్య, లంక, కిష్కింద, పాండ్య దేశం. లంక. సూక్ష్మరూపధరి సియాహి దికావ చౌపాయిలో సీతాదేవిని కలుసుకోవటం పేర్కొనబడింది. హనుమంతుడు ఏ శక్తుల నుండి భక్తులను రక్షిస్తాడని చాలీసా చెబుతుంది? దెయ్యాలు, రోగాలు, గ్రహాల చెడు ప్రభావం, పైవన్నీ. పైవన్నీ. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల భయం, దుష్టశక్తులు, రోగాలు నశిస్తాయని నమ్మకం. హత వజ్ర ఔరధ్వజ విరాజే చౌపాయిలో హనుమంతుని చేతిలో ఏముంటాయి? త్రిశూలం, డమరుకం, గద, కత్తి, వజ్రాయుధం, జెండా,
రాముడు లక్ష్మణుడు. వజ్రాయుధం జెండా. ఇది హనుమంతుని అపారమైన శక్తికి చిహ్నం. హనుమాన్ చాలీసాను ఎన్నిసార్లు చదివితే ఆ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు? 1, 7, 10, 40. 7. చాలీసాలోని చివరి చౌపాయిల ప్రకారం 100 సార్లు పఠిస్తే బంధనాల నుండి విముక్తి కలుగుతుంది, కానీ నిత్యం 7 సార్లు పఠించడం విశేషం. శంకర సువన కేసరి నందన చౌపాయి ప్రకారం హనుమంతుడు ఎవరి అంశం? శివుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు. శివుడు. హనుమంతుడు శివుని 11వ రుద్రాంశగా పిలువబడతాడు. హనుమాన్ చాలీసా ఏ సమయములో పఠించడం అత్యంత శ్రేష్టమైనది? ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, అర్ధరాత్రి. ఉదయం మరియు సాయంత్రం. ఉదయం స్నానం తర్వాత, సాయంత్రం ప్రదోషకాలంలో పఠించడం ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. హనుమంతునికి సనాతన బ్రహ్మచారి అని పేరు రావడానికి కారణం, పెళ్లి చేసుకోలేదు, రామునికి సేవ చేశాడు, ఆజన్మ బ్రహ్మచారి, లంకను తగలపెట్టాడు. ఆజన్మ బ్రహ్మచారి. హనుమాన్ చాలీసాలో ఆయన బ్రహ్మచారిగా పేర్కొనబడ్డాడు. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని పర్వతాన్ని తెచ్చాడు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత. లక్ష్మణుడు. లాయ సజీవన లఖనజియాయే చౌపాయిలో ఇది ఉంది. భూత పిశాచ నికట నహి ఆవై. ఈ చౌపాయి దేనిని సూచిస్తుంది? పడుకోవాలి, భయం పోతుంది, భోజనం చేయాలి, పరిగెత్తాలి. భయం పోతుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే దెయ్యాలు, భయం, ఆత్మలు దగ్గరికి రావని నమ్మకం. తులసీదాస్ హనుమాన్ చాలీసాను ఎక్కడ రచించారని చెబుతారు? వారణాసి, అయోధ్య, కారాగారం, హంపి. కారాగారం. అక్బర్ ఖైదీ చేసినప్పుడు తులసీదాస్ జైలులో హనుమాన్ చాలీసా రాశారని ఒక ప్రతీతి. హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి, నవనిధి ఎవరి నుండి లభిస్తాయి? శివుడు, జానకీమాత, రావణుడు, నారదుడు. జానకీమాత. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర జిన్హ జానకీమాత. సీతమ్మ హనుమంతుడికి వరం ఇచ్చింది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? డబ్బు సంపాదన, మానసిక ప్రశాంతత మరియు ధైర్యం, విజయం, పైవన్నీ. పైవన్నీ. హనుమాన్ చాలీసా కష్టాలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని, శారీరక మానసిక బలాన్ని ఇస్తుంది. జై హనుమాన్. ఈ హనుమాన్ చాలీసా క్విజ్లో మీరు ఎన్ని సమాధానాలు సరైనవిగా చెప్పారు? మీ స్కోర్ను కమెంట్లో చెప్పండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని భక్తి క్విజులు, ఆధ్యాత్మిక రహస్యాలు, దేవాలయ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ చాలీసా పఠనం మీ జీవితంలో ధైర్యం, శక్తి, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.